గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మెట్రో గాని ఫార్మసిటీని గాని రద్దు చేయడం లేదని తెలియజేశారు. ఇక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రూట్లో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. కొన్ని రూట్లో పెంచుతామని వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని, అదేవిధంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రేనగుట్ట వద్ద ఎయిర్పోర్ట్కు వెళ్లే లైన్కు లింక్ చేస్తామన్నారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లేవారు దాదాపు ఉండరని, ఫార్మసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, చెప్పండి. మెట్రో విస్తరణకు సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటన చేయడం జరిగింది. మెట్రో గానీ ఫార్మసిటీని గానీ రద్దు చేయడం లేదు అంటూ చెప్పారు. డీటెయిల్స్ ఏంటి? దీపిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో చాలామంది ప్రముఖులు వచ్చి ఆయనకు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. దాంతోపాటు మీడియా ప్రతినిధులు కూడా కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కొన్ని విషయాలు ఆయన షేర్ చేసుకున్నాడు. అటు రాజకీయపరమైన అంశాలు, కొన్ని పాలనపరమైన అంశాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు సంబంధించిన విషయాలు ఉన్నాయో దాంట్లో చాలా కూలంకుషంగా ఆయన మీడియా పరిస్థితులతో చాలా విషయాలు చేసుకున్నాడు. ముఖ్యంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి గతంలో ఆయన ప్రకటించడం జరిగింది. అయితే నేను మెట్రో రైలును రద్దు చేయట్లేదు, దానికి సంబంధించిన లైన్లో ఏ రూట్లో వేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తే బాగుంటుంది మాత్రమే స్ట్రీమ్ లైన్ చేస్తున్నానని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం మియాపూర్ వరకు ఉన్న మెట్రో రైలును BHEL వరకు పొడిగించి అట్నుంచి అటు ఎయిర్పోర్ట్కు వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తున్నామని చెప్పాడు. ముఖ్యంగా ఇంకోటి నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చంద్రాయంగుట్ట మీద నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఒక మెట్రో రైలు వేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాను. అదేవిధంగా ఫలక్నామా నుంచి మరొక మెట్రో రైలును పొడిగిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రజలకు ఎక్కువగా ఏది అనుకూలంగా ఉంటే ఆ నిర్ణయానికే ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ ఒక్కటి కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోదు. అందరితో చర్చించి అన్ని సమన్వయం చేసుకుని ముందుకు పోతామని చెప్పి మెట్రో రైలు విషయంలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రగతి భవన్ పేరును ప్రగతి భవన్ నిర్మించిన ఆ భవన్ ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న దాంట్లో ఒక కేటీఆర్ క్యాంప్ ఆఫీస్లో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ నివసించిన క్వార్టర్స్లో మంత్రి సీతక్కకు క్వార్టర్ కేటాయించాము. అదేవిధంగా ప్రగతి భవన్లో బట్టి విక్రమార్కకు క్వార్టర్ కేటాయించాము. మిగతా ఖాళీగా ఉన్న దాన్ని
జ్యోతిబా పూలే రీసెర్చ్ స్కాలర్ సెంటర్గా దాన్ని రూపొందిస్తాము. దానికి హరగోపాలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత నాగేశ్వరరావు వీళ్ళందరితో కూడా ఒక కమిటీ వేసి గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో యూపీఏకి ప్రభుత్వానికి మధ్య సలహా కమిటీ ఉండేది. దానికి చైర్మన్గా ఉంటానని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో ఆ కమిటీ వేసి సలహా కమిటీ వేస్తామని కూడా స్పష్టం చేయలేదు. ముఖ్యంగా మెట్రో రైలు రద్దు ఉండదు, తర్వాత ఫార్మాసిటీ రద్దు ఉండదు. ఫార్మా సంబంధించిన విషయంలో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైతే కొన్ని ప్రాజెక్టు చేపట్టి అక్కడనే పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ లోకల్గా స్థానికంగా కొంతమందికి ఉద్యోగాలు కల్పించేందుకు, రవాణా సౌకర్యం కూడా మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పింది. దాంతోపాటు ముఖ్యంగా ఐపీఎస్ అధికారుల పనితీరు కూడా సామాజిక రుగ్మతలు పాటిస్తాము, ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా ఆలోచిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పదవులు, పార్టీలో పనిచేసే వారికి పదవుల విషయానికి వస్తే ఈ నెల 3వ తేదీన ఆ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ PCC విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఆ స్థాయి సమావేశంలో అనేక కీలక విషయాలు కూడా చర్చిస్తాము. అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తాము. మిగతా ముఖ్యమైన పదవుల విషయంలో కూడా మా పార్టీ హైకమాండ్తో మాట్లాడి పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా ఆలోచిస్తాము. ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయమని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పరిపాలనా విషయంలో నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండదు. ఏది చెప్తానో అదే చేస్తానని కూడా ఆయన స్పష్టం చేస్తుంది. ఓరారు చుట్టుపక్కల ఉన్న ఈ ఫార్మా కంపెనీల పేరు మీద పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే అంశంలో పరిష్కరిస్తాము. అదేవిధంగా గత 20 ఏళ్లకు పైగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కూడా ఖచ్చితంగా త్వరలో ప్రెస్ అకాడమీ వేసి తర్వాత INPR ఆధ్వర్యంలో కూడా కమిటీ వేసి ఆ 2 కమిటీలను కూడా కూర్చోబెట్టి జర్నలిస్ట్ సంఘాలతో కూడా సమన్వయం చేసుకొని ఖచ్చితంగా జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీలో ఉన్న వాళ్ళతో పాటు మిగతా సీనియర్ జర్నలిస్ట్ అందరి సమస్య పరిష్కారం కోసం కూడా నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఎక్కువ మంది జర్నలిస్టులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మిగతా మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో పరిష్కరిస్తామనేది చెప్పామో, జర్నలిస్టుల సమస్యను కూడా అవసరం అనుకుంటే 100 రోజుల్లో పరిష్కరించేందుకు దాని చట్టపరమైన చర్యలను కూడా తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మెట్రో కానీ ఫార్మసిటీని కానీ రద్దు చేయడం లేదంటూ తెలియజేశారు. అలాగే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రూట్తో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. కొన్ని రూట్లో పెంచుతామని వెల్లడించారు. MGBS నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని, అదేవిధంగా నాగోల్ నుంచి LB నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రైనగుట్ట వద్ద ఎయిర్పోర్ట్కు వెళ్లే లైన్కు లింక్ చేస్తామన్నారు. ఇక గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లేవారు దాదాపు ఉండరని, ఫార్మసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.